అడ్రస్ చెప్పి మీరు ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తర్వాత ఇప్పటివరకు ఏమేమి పదవులు చేపట్టారు, మీరు సర్పంచ్ 2021 నుంచి మీరు సర్పంచ్ అయిన విషయం అన్నీ కూడా చెప్పండి. ఇప్పటికి మీరు పార్టీకి ఏ విధంగా కష్టపడింది మీ గురించి మీరు చెప్పండి. సో నమస్తే. ముందుగా మా జనతా మీడియా, ప్రింట్ మీడియా అండ్ డిజిటల్ మీడియా న్యూస్ ఛానల్ హైదరాబాద్ అండ్ అమరావతి తెలుగు ఛానల్ తరపు నుంచి మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం పబ్బులేటిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు మా మీడియా తరఫున. సార్ ముందుగా మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పి మీరు అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా జరిగింది, మీరు ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, ఇప్పటివరకు ఏమేమి చేశారు చెప్పండి. సార్ నా పేరు మద్దినేని ఆదినారాయణ. టీడీపీ పార్టీ పుస్తకాల నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాల నుంచి మా పెద్దలు ఆ పార్టీకి పనిచేసిండు. తర్వాత మేము మా ఓటుకు వచ్చి ఓటు ఈసాగినాల నుంచి మేము పనిచేస్తూ మా పార్టీని ఇప్పుడు మా పరిధిలో 7 సార్లు సర్పంచులు అయితే 5 సార్లు మేమే టీడీపీ పార్టీ గెలిచింది సార్. ఇక్కడ ఈ పంచాయతీ టీడీపీ గట్టిగా ఉంటుంది. ఎప్పుడు ఎనీ టైం పార్టీకి పనిచేసే కార్యకర్తలు గట్టిలో వస్తాడు. పోతే నేను 2013లో పోటీ చేశా, సర్పంచ్గా పోటీ చేసి 19 ఓడిపోయా. మళ్ళీ 2021 పోటీ చేసి 116 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలిచా వైసీపీ అవ్వాలి. తర్వాత సర్పంచ్గా ఈ 5 సంవత్సరాలు కొనసాగుతున్నాం సార్. 3 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో పనిచేసిన. ఈ 3 సంవత్సరాలు పనిచేసినా కానీ ఒక్క బిల్లు కూడా మేము కనీసం ఒక బోర్డు బాగా చేసిన బిల్లు కూడా తీసుకోలేదు సార్. మేము అన్నీ చేసుకుంటూ అన్ని ఎంబొక్కులు రాపించుకుంటూ ఎంబొక్కులు పెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు మా ఎంబొక్కులు అట్టే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఆ గ్రాంట్ని వదిలిన తర్వాత మేము చేసుకున్న డబ్బులు కూడా తీసుకున్నాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలలో మా బిల్లులు కానీ మా సిమెంట్ రోడ్లు కానీ పెండింగ్ బిల్లులు కానీ అన్ని కంప్లీట్గా ఇచ్చేస్తాం సార్. మా పంచాయతీల దరిదాపులు 15, 5, 20, 10, 30 లక్షల సిమెంట్ రోడ్డు వేసినాం. 30 లక్షల సిమెంట్ రోడ్డు వేసినాం. ఇంకా 30-40 లక్షల సిమెంట్ రోడ్లు అవసరమని ఎమ్మెల్యే గారితో కూడా మేము అడుగుతున్నాము. కానీ ఎమ్మెల్యే గారు కూడా మంచిగానే స్పందిస్తున్నారు. మమ్మల్ని బాగానే రోడ్డు వేస్తారు. ఆఫీస్ కాడికి పోయినా ఆయన మా ఊళ్ళోకి వచ్చినా మంచిగానే చూస్తాడు. మాకు ఏ పని ఉన్నా కానీ ఇమ్మీడియట్లీగా ఫోన్ చేసినా లేదా కలిసినా చేసి పెడతాడు. ఎమ్మెల్యే గారి కాకుండా మాకు మంచిగానే అన్ని దగ్గర మాకు ఏ అవసరం వచ్చినా చూసుకునేది మంచిగానే ఉంటుంది సార్. ఇప్పుడు మీరు సర్పంచ్గా ఉన్నారు, మరి ఇప్పటి వరకు మీ గ్రామానికి ఏం చేశారు? మీరు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక పబ్లెట్పల్లి పంచాయతీలో మెయిన్ విలేజ్ పబ్లెట్పల్లి 10 లక్షల సిమెంట్ రోడ్డు వేయించారు. పక్కన గోనువారిపల్లి 15 లక్షల సిమెంట్ రోడ్డు వేసి, దాని పక్కన బోడసిద్దేపల్లి 5 లక్షల సిమెంట్ రోడ్డు వేసి, నా పరిధిలో ఈ ఊర్లో 2 సంవత్సరాలు నీళ్ళు లేక పూర్తిగా ఎండిపోయి కరువు వచ్చి ఆ వైసీపీ గవర్నమెంట్ ఒక బోర్ వేసి ఆ బ్రహ్మాండంగా నీళ్ళు పడి ఇప్పుడు ఊరు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. పోతే నా పరిధిలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది చేసినా ఇప్పుడే చేసినాం. కానీ అంతకుముందు చేసింది అయితే నేను ఏం చెప్పాను సార్ చేయకుండా వాళ్ళు ఇవ్వలేదు, మేము చేయలేకపోయాను. ఏం చేయలే. వైసీపీ గవర్నమెంట్లో సర్పంచ్గా ఉన్న 3 సంవత్సరాలు నేను ఏం చేయలే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30 లక్షల సిమెంట్ రోడ్లు వేయించడము, ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మటి అదే నెలలోనే మంచి బ్రహ్మాండంగా బోర్ వేయించడము, బోర్లో మంచి వాటర్ పని ఇప్పుడు ఊరంతా పుష్కలంగా నీళ్ళు నడుస్తున్నాయి. తర్వాత ఏం కావాలన్నా కానీ ఇమ్మీడియట్లీ సార్ నాకు ఊరు పలాంటి కావాలి పంచాయతీకి ఇప్పుడు నాకు ఎమ్మటెమ్మటే 2 సంవత్సరాల్లో 30 లక్షల సిమెంట్ పనులు ఇచ్చింది, రోడ్లు వేసుకుని. ఇంకా 30 లక్షలు అయితే కంప్లీట్ అయిపోతుంది సార్ అని అడుగుతున్నా. సరిగ్గా వేసుకుందాం అని కూడా చెప్తున్నాను. మాకైతే ఇప్పుడైతే ఏ విధంగా కానీ 5 సంవత్సరాలకి నేను నడిచింటి అంటే ఈ రకంగా డబ్బులు ఇస్తూ మాతో పనులు చేపించింటే ఈ ఊరు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది సార్. 3 సంవత్సరాలు కుంటుపడిపోయింది కాబట్టి ఇప్పుడే మేము దాన్ని కవర్ చేసుకుంటూ అభివృద్ధికి తోడ్పడి చేస్తున్నాం. మైక్ దగ్గర పెట్టుకొని గడ్డం కింద పెట్టుకోండి. మీరు ఇంకా ఆ మైక్ అటు ఇటు ముందుకి వెనక్కి తీరచేయాలి సార్. ఇప్పుడు మరి ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి మేజర్గా మీ గ్రామంలో? మేజర్గా అర్జెంటుగా చేయాల్సినది మాకు డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు వేసానండి. నేను ఇప్పుడు 3 సార్లు కూడా ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేసిండా. ఇతప ఎంపీ గారి గ్రాంట్లో పెట్టిద్దాంలే అన్నది అని చెప్తాడు. ఎమర్జెన్సీగా మాకు నేను గవర్నమెంట్తో ఇప్పుడు చాలాసార్లు కూడా నేను కంప్లైంట్ పెట్టున్నా. అది మాకు మరి ఎందువల్ల అందుబాటులోకి రావట్లేదు.
డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కావాలి మాకు. మీరు జల్ జీవన్ మిషన్లో ఇస్తున్నారు కదా, అది ఇంతకుముందు నడిచింది సార్, అది ఫెయిల్. ఆ, వైసీపీ గవర్నమెంట్ చేశారు మా ఊరికి కూడా, పంచాయతీలు చేస్తే అది ఫెయిల్. ఒక్క బోర్ పని చేయలే, వాళ్ళు వేసిన ఒక పైప్ పని చేయలే, ఆ నీళ్ళు అసలు ఊర్లోకి కూడా రాలే. వేస్ట్గా 18 లక్షల రూపాయలు రేట్లో పడేసింది. అది వైసీపీ గవర్నమెంట్ చేసింది, అది ఎత్తిపోయింది. ఆ పథకం లేదు అసలు. అది ఎత్తిపోయిన తర్వాత నేను మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిందమ్మంటే నేను బోర్ వేయించి ఊళ్ళో ఇబ్బంది లేకుండా నీటి కొరత తీరుస్తున్నాను సార్. ఓకే సార్. ఇప్పుడు మరి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు ఎంతో కష్టపడి పనిచేశారు, పార్టీ గెలుపు కృషి చేశారు, మరి పార్టీని గెలిపించారు. ఇప్పుడు మరి గెలిచిన తర్వాత మీలాంటి కార్యకర్తల యొక్క సమస్యలు మీరు చెప్పేది వింటున్నారా? మా పంచాయతీల వరకు అయితే ఎటువంటి ఇదేం లేదు సార్. ఎప్పుడు ఒక లైన్లోనే నడుచుకుంటాము, ఒకనమాట ఒకరు ఎన్నుకుంటాము. 4 ఊర్లు అయినా సరే ఆ పార్టీ అవసరాలు వచ్చినప్పుడు అందరం సమిష్టిగా పనిచేసి అందరం ఇబ్బంది లేకుండా ఒక రౌండ్ నడుస్తాం. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది, పాలన ఎలా ఉంది, ఏం చేసింది చెప్పండి. వాళ్ళు చెప్పినవన్నీ చేసింది సార్. మాకైతే ఎటువంటి పర్వాలు అనేది అనిపించలే. సూపర్ 6 6 2 పథకాలు ఇచ్చింది కదా, ఏది మాకు అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు రైతు భరోసా, మేము 5 మంది అన్నదమ్ముళ్ళని, మా నాన్నగారు పోతే మేము 3 అన్నదమ్ముళ్ళకి, మా నాన్నకి 4 రైతు భరోసా వస్తుంది. అన్నదాత సుఖీభవ. ఇటాలన్నీ మేము వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ మాకు ఇచ్చిందో అన్నీ పొందుతున్నాం. గ్యాస్ సిలిండర్లు మాకు ఎన్ని ఇచ్చామని అన్నీ మాకు వచ్చింది. సార్ గత పాలనకి ఈ పాలనకి మార్పు ఏం కనపడుతుంది మీకు? అంతా మార్పే కదా సార్, ఏముంది సార్ అప్పుడు మేమంటే ఏమి మార్పు, ఇది ఫలాంది, ఇదిగో ఇది ముందుకెళ్ళింది అనేది చూసి ఇదేం లేదు కదా మాకు. మేము మండల స్థాయిగా ఏదో మేము తిరుగుతుంటాము, జిల్లా స్థాయిలో చూస్తుంటాం. వైసీపీ గవర్నమెంట్ 3 సంవత్సరాలలో నేనే సర్పంచ్గా ఉన్నా కదా, ఏం చేసినా నా తరఫునే చేయాలి కదా. ఆ కాంట్రాక్టర్ ఆ పార్టీ కూడా చేసింది లేదు, నేను చేసింది లేదు. వాళ్ళు ఇస్తే కదా సార్ మీరు, వాళ్ళు ఏమి ఇవ్వడం లేదు, మేమేమి చేయడం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినానికి ఈ 2 సంవత్సరాలలో నేను చెప్తున్నాను 30 లక్షల సిమెంట్ రోడ్ వేసినాము. ఊర్లో ఏడ ఇబ్బంది లేకుండా నీళ్లు నడుపుకున్నాము, బోర్లు వేసినాము, బోర్లలో బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి. ఊరికి ఎటువంటి నీటి సమస్య లేకుండా మేము చూసుకుంటున్నాం. అన్ని విధాలు బాగానే ఉంది. మాకు ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో ఫలాన్ని మీకు ఇస్తుంటామని అన్నీ మాకు వస్తుండే, మేము బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నామని మేము పబ్లిక్లో కూడా చెప్పుకోగలుగుతాం సార్. సూపర్ సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు ఉంది, ఏం చేయాలని నేను అడుగుతాను. ప్రజలకి ముఖ్యంగా కొత్త పెన్షన్లు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఈ 2 ఇస్తే కూటమి ప్రభుత్వానికి ఇంక తిరిగి ఉండదు అన్నట్టు చెప్పాను. నేను అడుగుతా, కొత్త పెన్షన్లు, కొత్తగా కాలనీలు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు. సార్ మరి ఇప్పుడు 2 సంవత్సరాల పాలన అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మరి త్వరలో స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, మరి ప్రజల్లో మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం పింఛన్లు ఆపేసింది. పింఛన్లు ఆపేసిందంటే వితంతు పింఛన్లు ఆపింది, వికలాంగ పింఛన్లు ఆపింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో వితంతులైన వాళ్ళు పింఛన్లకి మమ్మల్ని రోజు అడుగుతా ఉంటారు, సార్ అండి మాకు పింఛన్ ఎప్పుడు ఇస్తారండి. ఎమర్జెన్సీ పింఛన్లు వదలాలా, పోతే వికలాంగ పింఛన్లు వదలాలా, ఈ 2 పింఛన్లు వదలాలా. కాలనీ ఇస్తుంది, కాలనీ ఇచ్చేక ముందు ఆ ఇంటి వాడికి స్థలం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మా పల్లెల్లో. ఇప్పుడు బయట నుంచి వచ్చి అటు చేరుకున్న వాళ్ళు కానీ, మేము 5 మంది అన్నదమ్ములు, మా నాయన ఇచ్చిన ఇల్లు ఒకటే అయితే దాంట్లో 5 మంది ఉండలేక ఒక ఇల్లు అవతలికి పోవాలన్నా మాకు స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఆ స్థలాలు అంటూ ఎక్కడో గట్ట గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న కాడ ఒక ఇబ్బంది పడిన వాళ్ళకి స్థలాలు ఇస్తూ వాళ్ళు కాలనీ కానీ ఇస్తే అంటే మా ఊరే కాదు సార్, ఎక్కడైనా ఇలాంటి ఈ 2 మంచిగా తొందరగా వాళ్ళకి ఏమో వదిలిపెట్టి మాకు చేయగలిగితే ఇంకా మన గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, మంచిగా ఇంకా పబ్లిక్లో మంచి ఇది ఉంటుంది సార్. సార్ ఇప్పుడు మరి ఇదే పాలన ఇదే విధంగా కొనసాగితే మళ్ళీ అధికారంలోకి రాగలదా? బ్రహ్మాండంగా సార్. మేమైతే ఇంకా ఎక్కడ మాట్లాడేది లేదు, ఎవరితో మాట్లాడనిచ్చేది లేదు. మరి ప్రజల్లో ఎలా ఉంది స్పందన? ప్రజలు ఏమనుకుంటున్నారు కూటమి పాలన గురించి? సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉంటారు, ఎంత తిన్నా సరే వాళ్ళు మన టీడీపీ వాళ్ళని తిడుతూనే ఉంటారు. అట్లే టీడీపీ వాళ్ళు కూడా ఇంతకుముందు అలాగే తిట్టుంటారు, దానికి మనం చెప్పలేము. మా పరంగా అయితే మాకు బ్రహ్మాండంగా గవర్నమెంట్ చేస్తుందని మేము బయట చెప్పుకుంటాం, ఇంట్లో చెప్పుకుంటాం, పబ్లిక్లో పోట్లాడగలం, తగ్గులాడగలం. మేమేమి ఇవ్వలేదు, ఎవడు ఏది మాట్లాడినా ఏమి ఇవ్వలేదు చెప్పు. 6 పథకాలు మా వాళ్ళు అమలు చేస్తున్నాం, ప్రతి పథకం మేము అందిస్తున్నాం. ఏది కాలేదో నీకు చెప్పు, నేను ఇప్పిస్తానని మేము చేస్తున్నారు కాబట్టి ధైర్యంగా చెప్పుకోగలం.
థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. అలాగే ఉన్నాడు సార్, ఒక ఫోటో